చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీరు ఎప్పుడు చూసినా ఎన్నికల ముందు ఏరు దాటకు ముందు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో మనం ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈసారి మరింతగా పేర్లైతే చాలా సూపర్ గా పెట్టారు, శ్రీ శక్తి అని. కానీ శ్రీని దగా చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా బస్సుల విషయం తీసుకోండి. ఈరోజు 16 రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చే ముందు యాడ్ లో ఏం చెప్పారండి? ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగి దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం, ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు. ఈ రోజు 14 నెలల తర్వాత ముక్కి మూలిగి ఫ్రీ బస్ ని ఓపెన్ చేశాము అన్నారు. ఎన్ని బస్సులకి ఇచ్చారండి? కేవలం 5 బస్సులకి ఇచ్చారు. ఆ 5 బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట, ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట, కానీ ఎక్కడికి వెళ్లకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. ఎందుకంటే మీరు అందరూ యాడ్స్ చూసుంటారు. తిరుమల, విజయవాడ, అన్నవరం, అలాగే సింహాచలం, శ్రీశైలం ఇలా పుణ్యక్షేత్రాలకు అన్నిటికీ కూడా మహిళలు ఫ్రీగా బస్సులో తిరగచ్చు అని యాడ్స్ ఇచ్చారు. అంటే భగవంతుల పేరు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు భగవంతుల్ని కూడా మోసం చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావటం చాలా దురదృష్టకరం. అండ్ రెండోది మీరు చూస్తే మేనిఫెస్టోలో మీరు ఎక్కడైనా కూడా పల్లె వెలుగు బస్సులోనే పంపిస్తాము, లేదా సిటీ దాంట్లో ఉన్న లోకల్ బస్సులోనే తిప్పుతామని చెప్పారా? ప్రతి బస్సులో మహిళ రాష్ట్రం అంతా ఎక్కడికి కావాలన్నా ఫ్రీగా వెళ్లొచ్చు అని చెప్పిన చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. పనికి మాలిన విషయాలకి నేనున్నాను అంటూ ముందరి కొట్టలాగా వచ్చే పవన్ కళ్యాణ్ ఈ రోజు మహిళల్ని మోసం చేస్తుంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉండి ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు నిలదీయటం లేదు? మీ మేనిఫెస్టోలో నువ్వు చంద్రబాబు నాయుడు కలిసే కదా సంతకం పెట్టారు, కలిసే కదా ఫోటో పోజులు ఇచ్చారు. మరి ఈ రోజు దాంట్లో ఉన్నవి చేయనప్పుడు మరి ఎందుకు ప్రశ్నించడం లేదు? సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు, సూపర్ ఫ్లాప్. సూపర్ 6 లోనే కదా ఈ శ్రీశక్తి కూడా ఉంది, ఫ్రీ బస్సు. మరి ఏం అమలు చేశారు? ఇన్ని కోతలు పెట్టి ప్రజల్ని మహిళల్ని మోసం చేసే విధంగా ముందుకెళ్తున్నారు. ఎంత దురదృష్టకరం అంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లేదానికి కూడా ఫ్రీ బస్ లేదంట, శ్రీశైలంకి వెళ్లడానికి ఫ్రీ బస్ లేదంట లోకల్ వాళ్ళకి, అలాగే విజయవాడలో దుర్గమ్మ టెంపుల్కి వెళ్లేదానికి లేదంట. ఏంటిది మరి? వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఎలా సూపర్ హిట్ సూపర్ 6 నాకు చెప్పాలి. ఈ సూపర్ 6 లో ఇంకా మీరు చూసుకుంటే మరి ఆడబిడ్డ నిధి 1500 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి ఇస్తానన్నారు. ఈరోజు ఒక్కరికైనా ఇచ్చారా? ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల విలువ తెలుసుంటుంది, లేదా ఆడపిల్లకి మాట ఇస్తే నిలబెట్టుకోవాలన్న విషయం తెలుస్తుంది. ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడపిల్లని గౌరవించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకి లేకపోవడం సిగ్గుచేటు. కానీ పవన్ కళ్యాణ్కి ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి ఆయన ఆలోచించాలి కదా. ఒక ఆడబిడ్డకి మనం ప్రామిస్ చేసి అది చేయకపోతే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, ఎంత హర్ట్ అవుతారు, అది తప్పు అనేది ఆయనకు తెలియాలి. ఆయనన్నా చంద్రబాబు నాయుడుకి చెప్పాలి, ఆయన చెప్పడు. సో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ముఖ్యంగా మహిళలు బాగా తెలుసుకుంటున్నారు. జగనన్న మహిళలకి సొంత తోబుట్టులాగా ఒక అన్నగా అండగా ఉండి ఇంటి పట్టాల నుంచి ఇళ్ల నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తం చేయూత గాని, ఆసరా గాని, అలాగే తల్లికి వందనం కానీ చెప్పింది చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా బటన్ నొక్కితే ఒకేసారి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ పడేవి. కానీ ఈ రోజు ఏ విధంగా మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం? ఇది అధికారంలో రావటం కోసమే మేనిఫెస్టోలో అబద్దాలు చెప్పారు. ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వస్తే తూతూ మంత్రంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక సిన్సియారిటీ లేదు అనేది అర్థం చేసుకున్నారు. మహిళల్ని మోసం చేసిన వాళ్ళు ఏ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా బాగుపడిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడుకి గతంలోనే ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేస్తే ఎలా చెంపదెబ్బ కొట్టి ఇంట్లో కూర్చోబెట్టారో తెలిసింది. సో ఈసారి కూడా జగనన్న కన్నా మించి ఇస్తాను, జగనన్న ఇచ్చింది ఇస్తూ అని చెప్పారు. సో కొంతమంది ఏమారారు, వాళ్లకు కూడా ఇప్పుడు తెలిసొచ్చింది జగనన్న రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని తమ సొంత అక్క చెల్లెలుగా భావించి కుటుంబ సభ్యులుగా భావించి వారికి అండగా ఉంటారు అన్న విషయం. సో ఈ కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి, మీ గ్రామాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చొక్కా పట్టుకొని నిలదీయండి.
మీరు మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి, ఈరోజు చేస్తున్నది ఏంటి అని నిలదీసిన రోజే మీకు మంచి జరుగుతుంది. గాని గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని హాస్పిటల్లో ఉద్యోగం చేసుకునేటువంటి ప్లేసుల్లో కూడా, మన ఉద్యోగం చేసుకునేటువంటి స్థలాల్లో కూడా మన ఆడవాళ్ళకి భద్రత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పాపం పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేస్తే పాపం పోలీసుల దగ్గర టైం లేదు. పోలీసులు ఎంతసేపటికి ఏమన్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాము, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాము, లేకపోతే ఇంకొకరిని అరెస్ట్ చేస్తాం. నెల్లూరు జిల్లాలో అది తప్ప ఇంకేమన్నా పని ఉందా అండి? స్త్రీ రక్షణ కోసం చేసేటువంటి చర్యల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? నెల్లూరులో ఎంతసేపటికి ఏం మాట్లాడుతున్నారు? నాయకులు అక్రమాలు చేశారు, అరాచకాలు చేశారు, పోలీసులు వాళ్ళకి సహకరిస్తున్నారు. ఏ రకంగా సహకరిస్తున్నారు? వాళ్ళకి విగ్ వేసుకున్నారా, వాళ్ళు డై వేసుకున్నారా, లేకపోతే వాళ్ళు ఏ బ్రాండ్ డై వేసుకున్నారు, వాళ్ళు జుట్టు ఎప్పుడున్నారు? ఇది ఇంపార్టెంట్. రాష్ట్రంలో ఇంకేమి ఇంపార్టెంట్ డిస్కషన్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట. పోలీసుల దగ్గర మాత్రం ఎంతసేపటికి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి అనేటువంటి వాళ్ళు తప్ప ఆడవాళ్ళ పట్ల మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ లేనటువంటి వల్ల మనకి ఎంతో ఇబ్బంది జరుగుతుంది ఆడపిల్లలకి అనేది ఒక్కరు కూడా ఆలోచన చేయని పరిస్థితి కదా. ముందుగా మనం అనుకున్నట్టు సెక్రటేరియట్లు లేవు, ఆడపోయి పనులు జరిగే పరిస్థితి లేదు. ఈరోజు ఏంటి, ఒక ఎమ్మెల్యే, ఒక కార్యకర్త, టీడీపీ గవర్నమెంట్కు కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వీళ్ళకి పనిచేసి పెట్టండి అని అంటే అధికారులు పనిచేసి పెట్టాలి. ఎవరి దగ్గర ఉందండి? ప్రభుత్వం దగ్గర తప్ప. వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి పని జరగాలి అని అంటే ఉద్యోగులకు కూడా పని చేసుకునేటువంటి పరిస్థితి ఉందా? లేదే. ఈరోజు ఆ విషయాన్ని అవకాశంగా తీసుకొని మా ఈ కామన్ పబ్లిక్ అందరిని వదిలేస్తాము, ఉద్యోగస్తులను అందరిని వదిలేస్తాం, మీ పార్టీ వర్కర్లు ఆడవాళ్ళైనా కనీసం మాకేం ఇబ్బంది లేదని చెప్తున్నారా? ఆ పరిస్థితి కూడా లేదు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటకు వచ్చి మా వైపు మా మీద ఇటువంటి హెరాస్మెంట్ జరుగుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు, పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ దిశ యాప్ అనేది ఒకటి ఉండింది. మనిషికి ఆడపిల్లకి అవసరం అనగానే వెంటనే చర్యలు జరుగుతున్నాయి. ఈరోజు యాప్ బదులు ఇంకో యాప్ తెచ్చారు, ఏంటది శక్తి యాప్ అని. దానివల్ల ఒక్క నయా పైసా ఉపయోగం ఎవరికి లేదు. ఎవ్వడూ కూడా ఆడవాళ్ళపైన ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కానీ పట్టించుకునేటువంటి అవకాశమే లేదు. ఎంతమంది ఎమ్మెల్యేల మీద ఎన్ని రకాలైనటువంటి రిపోర్ట్లు వస్తుంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా? కనీసం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? ఒక మహిళ బయటికి వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటే దాని మీద స్పందించడం సరికదా? ఏం చేస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం? అవి కావాలని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అని చెప్పి పక్కదావ పట్టించడము, డైవర్షన్ పాలిటిక్స్ మనకు తెలిసిందే కదా. లేకపోతే దానికంటే ఇప్పుడు చిన్న గీత ఉందనుకోండి, దాని పక్కన ఇంకో పెద్ద గీత గీస్తాం అనమాట. దీని గురించి అందరూ మర్చిపోతారు, దాని మీద పాటతారు. అట్లా వేరే వేరే విధాలుగా ఆ టాపిక్ నుంచి పక్క టాపిక్కి వెళ్ళిపోవడం, స్త్రీలకి మాత్రం న్యాయం చేయకుండా పోవడం. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ రకంగా వచ్చాయనంటే పనులు చేసే అవకాశమే లేదు, కానీ పనులు చెయ్యట్లేదు అన్న ఆలోచన రాకుండా ఏదో ఒకరో ఇద్దరిని అరెస్ట్ చేసి ఓ 2 రోజులు పెట్టి మళ్ళీ వాళ్ళని వదిలేయడం, మేము చర్యలు తీసుకున్నాము, మేము ఆడవాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పి మాటలు మాత్రం కోటలు దాటుతాయి. తీరా వాస్తవాలకు వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి ఏమీ చేయట్లేదు. పాపం గురవకపోతే డైరెక్ట్గా బయటకు వచ్చి ఈరోజు నేను కంప్లైంట్ ఇస్తున్నాను, నా కంప్లైంట్ స్వీకరించండి, పలానా ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు నన్ను వేధిస్తున్నారు, నన్ను మానసికంగా శారీరకంగా నన్ను చాలా వేధింపులకు గురి చేస్తున్నారు, ఆయన కింద ఉన్న నాయకులు కానీ నన్ను ఏ రకంగా వేధిస్తున్నారని ఆవిడ పూర్తిగా రికార్డుల నుంచి అర్ధరాత్రి పూట ఆవిడకి చేస్తున్న వీడియో కాల్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఆమె బయట పెట్టి ఈరోజు ఆమె ఎంత వేదనకు గురి అయిందో పాపం ఆవిడ బయటకు వచ్చి వాపోతుంటే ఆమె కన్నీరు పర్యాంతం అవుతుంటే అసలు
పోలీసులు, అక్కడ ఉన్న పోలీసులు సోద్యం చూస్తున్నారే తప్పితే గాని, మొన్న ఈస్ట్ ఎమ్మెల్యే మన గుంటూరులోన నజీర్ అహ్మద్, ఆయన దాష్టికం అలాగే ఉంది. ఈరోజు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ఆయన చేస్తున్న వేధింపులు, అదే టీడీపీ పార్టీకి చెందిన మహిళే ఆమె బయటకు వచ్చి ఆమె వేదనని వ్యక్తం చేసింది. ఈరోజు ఇన్ని రకాలుగా ఎమ్మెల్యేలు ఇన్ని రకాలుగా వేధిస్తున్నారు అని చెప్పి మహిళలు బయటకు వచ్చి చెప్తూనే గాని చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు విన్నట్టు ఊరుకుంటున్నారో, లేకపోతే చూసి చూడనట్టు ఊరుకుంటున్నారో, లేకపోతే నాకేంటి అనుకుంటున్నారో మరి నాకు అర్థం కావటం లేదు. కానీ మహిళల మీద ఇన్ని రకాల వేధింపులు, ఇన్ని రకాల దాడులు జరుగుతున్నా కానీ మరి ప్రతి నెల ఆయన మీటింగులు పెడతారు, ప్రతి నెల మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి సమీక్ష చేస్తారు, వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నానంటారు, పరిపాలన సరిగ్గా ఉండాలి అని చెప్తున్నానని చెప్పి మీడియాలు కోడే కోస్తుంది, ఎల్లో మీడియా మాత్రమే. మరి అంత చెప్తున్నా కానీ మరి ఎమ్మెల్యేలకి ఎందుకు భయం లేదో, ఎందుకు ఇలాంటి కీచక పాలన మరి ఆంధ్ర రాష్ట్రంలోన మరి కొనసాగుతుందో మరి చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అసలు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద అఘాయిత్యాలు అసలు సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఈరోజు స్కూల్ లేదు, పట్టణాలు లేదు, గ్రామాలు లేదు, ప్రభుత్వ కార్యాలయాలు లేదు, ఎక్కడ పడితే అక్కడ మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఎన్ని రకాలుగా వేధింపులకు గురవుతున్నారంటే వీళ్ళకి మరి అధికార మదంతో ఇలాంటి పనులు చేస్తున్నారో, అహంకారంతో చేస్తున్నారో, మరి ఎందుకు ఇంత దాష్టికానికి వీళ్ళు పాల్పడుతున్నారో మరి మాకైతే మరి అర్థం కావటం లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని సౌమ్య గారు అర్ధరాత్రి పూట ఆమెకి వీడియో కాల్ చేయడం, అసలు ఒక స్కూల్ ప్రిన్సిపాల్ తోటి వీడియో కాల్లో మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? అసలు స్కూల్ సీట్లు కావాలా? మీరు ఎవరైతే పిల్లల్ని పంపిస్తారో, ఏ సీట్లు అయితే కావాలో ఒక ఎమ్మెల్యేగా మీకు చెప్పే అధికారం ఉంటుంది, రిఫరెన్స్ మీరు చెయ్యొచ్చు, ఫలానా ఈ పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేసుకోండి రిఫర్ చేసి మీరు పంపించవచ్చు, దాన్ని ఎవరు తప్పు పట్టరు. కానీ ఎలా పాలా లేకుండా అర్ధరాత్రి వరకు వాళ్ళని మీ కార్యాలయాల్లో కూర్చోబెట్టడం, అర్ధరాత్రి పూట వాళ్ళకి వీడియో కాల్ చేసి వాళ్ళతో మాట్లాడటం, అసలు ఇదేం సంస్కృతి? ఎక్కడా వినలేదే. అసలు మహిళా స్కూల్ ప్రిన్సిపాల్ తోటి వీడియో కాల్ మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది మహిళలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరిగింది. నిన్న ఏమి వీళ్ళు ఇస్తారా అనేసి ఎంతగానో ఆశపడ్డాం. రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేసి చూసేసరికి వీళ్ళు ఉచిత బస్సు లాంచ్ చేశారు. దానిలో అర్థమైన విషయం ఏంటంటే మహిళల ఆశల్ని బస్సు టైర్ల కింద తొక్కి పడేశారు. తీసుకుంటే నిన్న శ్రావణ మాసం శుక్రవారం, మహిళలందరూ ఎంతో పవిత్రంగా భావించే రోజు. అలాంటి రోజు ఈ విధంగా మహిళల్ని దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అంత పవిత్రమైన రోజు వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో అలాగే ప్రతి మీటింగ్లో కూడా వీళ్ళు చెప్పారు, రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితమని చెప్పి ఇప్పుడు కొన్ని బస్సులకే, ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా? ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను. అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా? ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం. అలాగే తీసుకుంటే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. మీరు గతంలో ఎన్నికల సమయంలో
మీరందరూ మేనిఫెస్టోలో ప్రజలకు ఏం చూపించారు? ఈరోజు మీరు చేసింది ఏంటి? ఎంత దారుణమా? అసలు ఏం చెప్పారు? ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే 16 రకాల బస్సులుంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచితం అంట. మిగతా 11 రకాల బస్సుల్లో ఉచితం లేదంట. అలాగే ఎంత ఘోరంగా అంటే అప్పుడేమో రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తూచ్ అలాంటిది ఏం లేదు, కొన్ని బస్సులకే ఉచిత ప్రయాణం అని చెప్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఒకసారి చెప్తారు 6,700 బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్తారు, ఇంకొకసారి చెప్తారు 8,300 బస్సుల్లో చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా వీళ్ళు చేస్తున్న దగా మోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది. అలాగే తీసుకుంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో 90% బస్సులు వీళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. అంటే ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారం పూట ఈ విధంగా మోసం దగా చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ నేను అడుగుతూ ఉన్నాను. ఈ సొంపుకి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీ శక్తి అని ఒక గొప్ప పేరు పెట్టారు. తీసుకుంటే మీరు అమలు చేస్తుంది మాత్రం శ్రీ శక్తి కాదు, శ్రీకి వంచన అని అర్థమైంది. అలాగే శ్రీ శక్తి కాదు, శ్రీకి వెన్నుపోటు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి నిన్న అర్థమైంది. అలాగే తీసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బోగస్ ప్రయాణంగా మీరు మార్చేయడం జరిగింది. అసలు మళ్ళీ చెప్తూ ఉన్నారు నిన్న సూపర్ 6 అంట, సూపర్ హిట్ అంట. కానీ అది సూపర్ హిట్లు కాదు, సూపర్ చీట్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. అసలు సూపర్ హిట్ కాదు మీ సూపర్ 6లు, సూపర్ డూపర్ ఫ్లాప్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే 11 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎగనామం పెడితే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము. రాష్ట్ర